నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు కదా. ఈ సామెత ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో తిరుగులేని చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా చల్లబడింది. ఆ పార్టీ నేతలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో తెలియక గులాబీ బాస్కు సైతం తలనొప్పిగా మారారు. ఇలాంటి సమయంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహ రచనలు చేస్తున్నారు? అసలు గులాబీ దళపతి మనసులో ఏముంది? ఈ ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎలక్షన్ తర్వాత ప్రజల్లో గానీ అసెంబ్లీలో గానీ కేసీఆర్ కనిపించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో కాస్త అలికిడి మొదలైనట్లుంది. ఏం జరిగిందో తెలియదు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఒకప్పుడు బాస్ మాటలకు ఎదురు చెప్పాలంటే భయపడే నేతలు ఇప్పుడు ఎవరికి బాస్ అన్నట్లుగా జంపింగ్లు చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా కాంగ్రెస్ గూటికి కొంతమంది, బీజేపీ గూటికి మరికొంతమంది చేరుతున్నారు. రంగంలోకి దిగిందే తరువాయి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు చేశారు బాస్. బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని సమీకరణాలను బేరీజు చేసుకుని బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ దిశగానే లోక్సభ అభ్యర్థులుగా కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కేటాయించారు. ఇక ఖమ్మం లోక్సభ స్థానాన్ని నామా నాగేశ్వరరావుకు, మహబూబాబాద్ ఎంపీ సీటును మాలోతు కవితకు పేర్లను ఖరారు చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే మేము మీ అందరికీ కూడా తెలుసు, గత 2 నెలల నుంచి కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ తెలంగాణ భవన్ లో పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా రివ్యూ జరుగుతూ ఉన్నది. ఇంకొక 15-20 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 డేస్ లో పూర్తి అవుతాయి. సో ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి, కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి ఇలా మా అధినాయకుడు కేసీఆర్ గారు అభ్యర్థులను ఎన్నిక చేస్తా ఉన్న సందర్భం. ఇప్పటికే మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక 4 అభ్యర్థులను ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి సమిష్టి నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన 4 కూడా మరి ప్రకటించడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న ముఖ్య నాయకులు వచ్చే స్పందనను బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టే మరి ప్రతిరోజు 2 నియోజకవర్గాల చొప్పున ఇప్పటికే మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మరి జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో రివ్యూ జరుగుతూ ఉన్నది. రివ్యూ జరిగి అందరి ఆదేశాల మేరకే ఒక అభ్యర్థిని ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కోరుకునేది ఏంటి అంటే తెలంగాణ ప్రజల హక్కులను, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన విషయాలను మరి పార్లమెంట్ లో అడిగే గొంతుగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందనే విషయాన్ని ఇలా మేము ప్రజల్లోకి తీసుకెళ్లబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కూడా అనేక సందర్భాలలో మరి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పార్లమెంటు సభ్యులు కూడా దాదాపుగా 4,000కు పైగా ప్రశ్నలను ఆనాడు పార్లమెంట్ లో సంధించి మరి అనేక విషయాలను మరి కేంద్రం నుంచి రాబట్టిన విషయాలను కూడా పార్లమెంటు వేదికగా గొంతును చెప్పిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు. మరి ఇప్పటికే మనం గతంలో గెలిచిన మన బీజేపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు గెలిచిన తప్పితే ఏనాడు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ, ఈ ప్రాంతం గురించి కానీ ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు లేవు. మీరు ఒకసారి లోక్సభలో ఎవరెవరు మాట్లాడారు, రాజ్యసభలో ఎవరెవరు మాట్లాడారో తెలిస్తే ఇప్పుడు చర్చ గూగుల్లో కూడా ఉంది. రోజు మేము అదే దాని మీద చర్చ పెడతా ఉన్నాం. సో కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్న సందర్భం ఏంటి అంటే అసెంబ్లీలో మరి బీఆర్ఎస్ కు వేయలేకపోయినా తప్పకుండా పార్లమెంట్ లో వేయాలని ఒక ఆలోచన ఇలా ప్రజల్లో వస్తున్నట్టు ఈ 3-4 నెలల నుంచి వెళ్ళి మేము గ్రౌండ్ లకు వెళ్తే తెలుస్తా ఉన్నది. రోజువారీగా మా రివ్యూలో కూడా కార్యకర్తలు, పార్టీ అధినేత కూడా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కసికొద్ది పనిచేసి మరి బీఆర్ఎస్ పార్టీ
అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజల బలం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీగా ముందుకెళ్లడానికి మేము ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాం. ఒక పగడ్బందీ ప్రణాళికతోటి గతంలో సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఆ మిస్టేక్ మేము చేసినా కూడా ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి వాటన్నిటి కూడా పునఃపరిశీలించుకొని మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి మిస్టేక్లు జరిగినాయో తెలుసుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా మరి కార్యకర్తలందరితోటి మాట్లాడి మరి ఈ యొక్క పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్న సందర్భం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మాకు ఆశాభావం ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రజలపైన విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల మరి ప్రేమ ఉందనే విషయాన్ని చాలా సందర్భాల్లో నిరూపించాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలు నిలబడతారనే ఆశాభావం కూడా మాకుంది. దానికి నిదర్శనం మాకు ఏంది అంటే సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓటమి ఇచ్చింది కూడా చాలా తక్కువ ఓటింగ్ పర్సెంట్ తోటి మీ అందరికి కూడా తెలుసు. దాదాపు 1.8% ఓటు, 2% లోపే మాకు కాంగ్రెస్ కు తేడా ఓట్ల శాతం కాబట్టి ఎక్కడ కూడా మేము ఏదో అయిపోయింది అనే వాళ్లకు చెప్పదలిచింది ఏంటి అంటే ఇలా మేము గెలిచిన సీట్లు 39 అయినా కూడా మాకు ఓటింగ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ తేడా 1.8 మాత్రమే అనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి మనకు ప్రజాబలం ఉంది కాబట్టి ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ను విమర్శిస్తా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ బలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే. సో అధికారంలోకి టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్లకు మాకున్న ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ. సో వాళ్ళు గెలిచింది కూడా మీకు తెలుసు, 64 సీట్లతోటి మాత్రమే వారు అధికారాన్ని తీసుకోగలిగారు. సో కాబట్టి వాసుదేవ్ రెడ్డి గారు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించింది కదండి నిన్న సభలో. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గుజరాత్ మోడల్ గా తయారు చేయడానికి మీ సహకారం కావాలన్నాడు. అంటే వాళ్ళ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతారు, అసలు గుజరాత్ ఒక మిస్టేక్, అదంతా సోషల్ మీడియాలో లేకపోతే దాన్ని ఎక్కువ చూపించుకుంటారు తప్పితే దాంట్లో జరిగిన అభివృద్ధి ఏం లేదని వాళ్ళ నాయకుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళ అధినాయకుడు ఆదానిని అంబానీని వ్యతిరేకిస్తాడు. వీళ్ళు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఆదాన్ని ఆహ్వానిస్తాడు, అంబానీ ఆహ్వానిస్తాడు. అంటే ఇది జాతీయ పార్టీనా లేకపోతే ప్రాంతీయ పార్టీనా అన్నది ఇలా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు రోజుకు. ఇలా ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మాట్లాడుతున్నట్టే కనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు. ఇప్పుడు మేము తెలంగాణ ప్రాంత విషయం పట్ల మీరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబట్టి మీరు మాట్లాడచ్చు, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ వారు చేస్తున్న తీరు ఇది ఒకటే కాదండి. మనం గతంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొల్యూడై అక్కడున్న బీజేపీకి మద్దతు తెలిపింది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు మా వినోద్ కుమార్ గారు గెలిచే సందర్భంలో అక్కడ కూడా కాంగ్రెస్ మరి లోపాయికార ఒప్పందం పెట్టుకున్నది. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో హైదరాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్. అంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది. అదేవిధంగా మొన్న జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అంతే కదా. సో ఇది ఒకటే కాదు, మొన్నటికి మొన్న అంతేందుకండి, మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరికి సంబంధించి ఒక మున్సిపాలిటీని 25 మున్సిపాలిటీ అవిశ్వాసం పెడితే దాదాపుగా 7-8 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ బీజేపీ ఒకరు చైర్మన్ ఒకరు వైస్ చైర్మన్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏం చేస్తుంది, ఢిల్లీలో మాత్రం డొల్లి పెడతా ఉన్నారు, గల్లీలో మాత్రం బీజేపీ తోటి కొల్లుడై పనిచేస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇది చీకటి ఒప్పందం, రహస్య ఒప్పందం అనేది దాంట్లో తప్పులే, అనడంలో తప్పు లేదనే విషయాన్ని నేను సందర్భంగా గంటాపదంగా చెప్తా ఉన్నాను. తప్పకుండా మేము ఇలా ప్రజలకు చెప్తా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి ఓసినట్టే, బీజేపీ కాంగ్రెస్ కు ఒకటే అనేది ఇలా స్పష్టంగా తేలిపోయింది. రెండో అంశం కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా ముందు జాగ్రత్తగా చేస్తున్న పని ఏంటి అంటే భవిష్యత్తులో మహారాష్ట్ర లెక్క తెలంగాణలో ఏమన్నా జరిగితే అంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదన్నది వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను సభలను బట్టి తెలిసిపోయింది. ఎందుకంటే ఇంకా 4-5 రోజులైతే ఎన్నికల కోడ్ వస్తుందండి. ఈ ఎన్నికల కోడ్ ముందు ఇప్పుడు కొత్తగా ఈయనకి ఇచ్చే నిధులు ఎక్కడి అంటే కేంద్రం నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారు కొత్తగా తీసుకొచ్చిస్తారా? ఇప్పుడు ఎన్నికల కోడేనే అంటే ఇప్పుడు అర్థం ఏమైంది, మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వస్తలేదు,
మా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంది, ఇప్పటికే ఆర్ఎల్డీ వేయింది, ఆపు వేయింది, అనేక పార్టీలు పోతా ఉన్నాయనే విషయాన్ని ఆపు పోలేదు. మిగతా పార్టీలు మమతా బెనర్జీ కానీ మిగతా నాయకులు కానీ ఆ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. మేము ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు, కాబట్టి మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. భవిష్యత్తులో మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి మహారాష్ట్ర లెక్క తెలంగాణ చేయకండి. ఎందుకంటే మా దాంట్లోనే ఇప్పటికే 2-3 ముఖ్యమంత్రులు అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఏదైనా ప్రత్యేక గ్రూప్ పెట్టి మిమ్మల్ని కలిసి మళ్ళీ ఏదైనా చేస్తే అట్లాంటివి చేయకండి, ఏదైనా చేసినా అదే చేయండి అనేదాన్ని సంకేతం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇలా నిజంగా తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉన్నది కేసీఆర్ గారికే, బీఆర్ఎస్ పార్టీకి అనేది ప్రజలకు మరి నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు వాళ్ళకి 3 నెలల్లో తెలిసిపోయింది. సో భవిష్యత్తులో ఆ తప్పుడు ప్రభుత్వం చేయరేమని మేము భావిస్తున్నాం. తప్పకుండా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో వాళ్ళు ముందు భాగంలో ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు కూడా గతంలో జరిగినట్టు కాకుండా మరి అందరి అభిప్రాయం మేరకే అభ్యర్థులను కూడా మరి సెలెక్ట్ చేసి ప్రకటిస్తున్న సందర్భం. కాబట్టి వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పటికే 4 అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. మరి పార్టీ నుంచి వలసలు పోతున్నారు మిగతా అభ్యర్థులు. సో వాళ్ళని ఎలా కాపాడుకుంటారు? జంపింగ్ అవుతున్న నాయకులను ఎలా కాపాడుకుంటారు? ఒకటేంటంటే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి అభ్యర్థులు లేరండి. వాళ్ళకు పార్టీ బలంగా ఉంటే నిజంగా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను అభ్యర్థులుగా ప్రకటించవచ్చు కదా. నేచురల్ గానే అధికారంలో ఉన్న పార్టీ పట్ల కొంతమంది ఆకర్షితులు అవుతారు. వారి గురించి మేము పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక మంది నాయకులను తయారు చేసిందండి. మాలాంటితో పాటు అనేక మంది నాయకులు కొత్తగా తయారు చేసి ఈ యొక్క ప్రజలకు అందజేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా. కాబట్టి పోయే నాయకుల గురించి మాకు చింత లేదు. అంతకంటే బ్రహ్మాండమైన నాయకులు సెకండ్ స్థాయిలో బ్రహ్మాండంగా రెడీ అయి ఉన్నారు. వారిని మేము తీసుకొని వారికి అవకాశం ఇచ్చడానికి పార్టీ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి పోయేటోళ్ళ గురించి మాకు రంది లేదు. మాకు కావాల్సింది ప్రజలు ముఖ్యం. ఇప్పుడు పోయే లీడర్లు ఎంబడి ఎవరు కార్యకర్తలు పోతలేరు, మీరు గమనించండి. లీడర్లు మాత్రమే పోతున్నారు. పోయే లీడర్లు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం పోతున్నట్టు కనిపిస్తా ఉన్నది తప్పితే వారికి అదేదో పార్టీ మీద అభిమానం కాదు. కాబట్టి వారు ఒకవేళ బీజేపీ వస్తే రేపైనా పని చేసుకోవచ్చు, స్టేట్ లో కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి పని చేసుకోవచ్చు, అట్లాంటి కొన్ని అవసరాల కోసం పోతున్న నాయకులు తప్పితే నిజంగా పోయే వాళ్ళ గురించి మేము బీఆర్ఎస్ పార్టీగా ఆలోచించేది ఏం లేదు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంటుంది పార్టీకి. ఈ పార్టీలో అనేక మందిని తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ నాయకులకు పొదవలేదు. దాని విషయంలో మీరు చింతించాల్సింది పెద్దగా ఏం లేదండి. అయితే వాసుదేవ్ రెడ్డి గారు, కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని కేసీఆర్ గారు అనుకున్నారు, కానీ ఇప్పుడు కామ్ అయ్యారు. ఎందుకని? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పాలని పార్టీని విస్తృతపరచాలనే ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎట్ ది సేమ్ టైము ఇవాళ మేము మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కానీ మిగతా రాష్ట్రాల్లో విస్తరించడానికి ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఢిల్లీలో కూడా పార్టీ ఓపెన్ చేసినాం. తప్పకుండా అది భవిష్యత్తులో ముందుకెళ్తుంది. కానీ అంతకంటే ముందుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సరే ప్రజలు మాకు మ్యాండేట్ ఇయ్యలేదు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో దానికి ధీటుగా మళ్ళీ ఈ యొక్క అభ్యర్థులను గెలిపించి కీలక రోల్ పాటించడానికి మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు కార్యాచరణ రూపొందించారు. తప్పకుండా ఇప్పుడు గతంలో మేము అన్నట్టు కేంద్రంలో హీరోలుగా ఉండడానికి ఈ యొక్క మా పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని ఆ దిశగా ఆలోచన చేయడానికి కేసీఆర్ గారు కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాము. తప్పకుండా జరుగుతుంది భవిష్యత్తు. గెలుపు అనేది సర్వసాధారణం అంటే ఒక్కొక్కసారి జరుగుతాయి. వాటిని పునఃపరిశీలించుకొని ముందుకు పోవాలి. దాన్ని అదే పని ఇవాళ మేము చేస్తా ఉన్నాం. వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ఫిగర్ చెప్పేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందండి. మాకు నమ్మకం ఉన్నది. ప్రజల పక్షాన మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము అనేక అప్ అండ్ డౌన్స్ 2001 నుంచి పార్టీ పెట్టిన కంచెలు అనేక అప్ అండ్ డౌన్స్ చూసామండి. అనేక మంది ఎమ్మెల్యేలు దాదాపు గెలిచిన ఎమ్మెల్యే నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న సందర్భం కూడా ఉంది. ఆనాడు తెలంగాణ లేకుండా చేసేయడానికి అనేక కుట్రలు పండిన సందర్భం కూడా ఉంది. వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో తెరవరు. తప్పకుండా మెజార్టీ స్థానాలను 17 స్థానాలు ఉంటే దాంట్లో మెజార్టీ స్థానాలను
డబుల్ డిజిట్ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందండి. అయితే వాసుదేవరెడ్డి గారు బలమైన నమ్మకమైన నాయకుల కోసం ఇంకా కేసీఆర్ గారు వెతుకుతూనే ఉన్నారు అని చెప్తున్నారు. సో బలమైన నాయకులు లేరంటారా? ప్రస్తుతం ఉన్న వాళ్ళు అంత బలంగా లేరంటారా? ఎందుకు బలంగా ఉంటేనే కదండి ఇప్పుడు ముగ్గురు సిట్టింగ్లకు ఇచ్చినాము. ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ కావచ్చు, ముగ్గురు బలమైన నాయకులు ఇచ్చినాం. ఒకటి పెద్దపల్లి అన్న ఉన్న నాయకుడు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ సీనియర్ నాయకత్వాన్ని కొప్పుల ఈశ్వర్ గారు చాలా సీనియర్ నాయకుడు, కార్మిక సంఘ నాయకుడు, సింగరేణి జాబర్ గతంలో తాను రాజకీయాలకు రాకముందు. అట్లా ఆయన కంటే బలమైన నాయకుడు ఎవరండి? తప్పకుండా ఉన్న వాళ్ళల్లో బలమైన నాయకుడు వెతుకుతా ఉన్నాం. ఒకవేళ పోయిన వాళ్ళు ఉంటే ఉన్న వాళ్ళలో అయినా కూడా కొన్ని సిట్టింగ్ స్థానాలను కూడా మార్చాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బలమైన వ్యక్తులు అంటే విదిన్ దా పార్టీలో ఉండి సెకండ్ స్థాయిలో ఎమ్మెల్యేగా ఉండి, లేకుంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు బలమైన నాయకులు ఉన్నారు కదండి పార్టీలో. వారి కోసం ఇప్పుడు కొంత గతంలో మేము ఏం చేసినాము, కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కూడా గెలుస్తారు కదా అన్న ఉద్దేశంతో, ఒక నమ్మకం పోతే ఆనాడు కేసీఆర్ గారు వారికి టికెట్లు ఇచ్చిన సందర్భం. కానీ ఇప్పుడు ఆ పొరపాటు జరగకుండా నిజంగా ఒక వ్యతిరేకత ఉన్నా, లేకపోతే అక్కడ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు లేవని తెలిసినా కూడా అక్కడ మార్చడానికి సిద్ధంగా ఉన్నది పార్టీ. దానికోసమే అందరినీ ఈ సమక్షంలో నిర్ణయం తీసుకొని అందరి సమక్షంలో అందరి ఆమోదయోగ్యంతో ఏకగ్రీవంగా క్యాండిడేట్లను ప్రకటించడం జరుగుతూ ఉన్నదండి. సో వాసుదేవరెడ్డి గారు ఆల్రెడీ పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ జంప్ అవడం జరిగింది. అలాగే సో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే కుత్బుల్లాపూర్ వివేకానంద గౌడ్ కూడా రేపో మాపో వేరే పార్టీలో చేరబోతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మీకు కుత్బుల్లాపూర్ వివేకానంద గౌడ్ పోతుండని ఇలా మార్నింగే వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు బ్రహ్మాండంగా. మన పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరు చేసుకుందాం పార్లమెంట్ అభ్యర్థి మల్కాజ్గిరిలో అని చెప్పి మా దగ్గర మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇవాళ మార్నింగే. ఎప్పటికప్పుడు పార్టీతో టచ్ లో ఉన్నారు. వారు పోతుండని మీడియా ప్రచారం తప్పితే నిజంగా పోయడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఇలా మీరు అన్నట్టు పెద్దపల్లికి సంబంధించిన క్యాండిడేట్ మరి బొంతు రామ్మోహన్ గారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రీసెంట్ గానే. సో దీనిలో ఏమంటారు మీరు? మేము ఇంతకుముందు చెప్పిన కదండి, ఇప్పుడు పార్టీ అభ్యర్థులు కొంతమంది అవకాశాల కోసం పోతారు. ఇక్కడ అవకాశాలు లేనప్పుడు వారు ఇంకో అవకాశం కోసం వేరే పార్టీని వెతుక్కుంటా ఉన్నారు. సో ఇలా ఇప్పుడు ఈ కారు ఓవర్లోడ్ అయిన సందర్భంలో కొంతమంది ఎక్స్ట్రా ఉన్నారు, వాళ్ళంతా పోతున్నారు. వేటోళ్ళ గురించి చింత లేదండి. మేము కొత్తగా నాయకత్వాన్ని ఆల్రెడీ తయారైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ. అంటే కారు ఓవర్లోడ్ అయిందని మీరు ఒప్పుకుంటున్నారా సార్? ఏమంటారు? కారు ఓవర్లోడ్ అయింది అని మీరు ఒప్పుకుంటున్నారా? కావాలి. ఇప్పుడు మీరు గతంలో చూసింది కదండి, మనం అంటే బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల అధికారం ఉన్న సందర్భంలో కొంతమంది మా పార్టీ నాయకత్వం ఉన్న సందర్భంలో కొంతమంది ఈ పార్టీలో చేరైనప్పుడు కొంత వాళ్ళకి అవకాశాలు రాలేదు. అవకాశాలు రాని వాళ్ళు ఇప్పుడు అవకాశాలు ఇస్తామంటే కూడా సిద్ధంగా ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, కారు ఓవర్లోడ్ అయిందనే పార్టీని మొత్తం ఖాళీ చేస్తున్నారు అంటారా? ఇప్పుడు అవకాశాలు రాని వాళ్ళు పార్టీ పోతారు. ఇప్పుడు దాని అర్థం అదే కదండి. నేను అన్నదాన్ని పదే మీరు చెప్పడంలో నేను చెప్తున్న అర్థం అదే. ఇప్పుడు ఎవరికైతే అవకాశాలు రాలేదో అవకాశాలు రాని వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తారు. వాళ్ళే చూస్తున్న వాళ్ళే వెళ్తా ఉన్నారు. వెళ్ళిన వాళ్ళ గురించి మీకు చింతపడతలేము. మాలో నాయకత్వం ఆల్రెడీ బ్రహ్మాండంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వాళ్ళు ఇంకా నాయకత్వం ఉంది. వారిని సెలెక్ట్ చేసుకొని వారిని కేసీఆర్ గారు ముందుకెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, అసలు ఓవరాల్ గా కేసీఆర్ మదిలో ఏముంది, ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది? ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పార్టీ ప్రస్తుతం మాత్రం దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు దాకా వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టుగా కూడా పార్టీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంది. ఎవరైతే పార్టీని వదిలి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోనియండి, ఎవరిని ఆపే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ మనసులో మాత్రం వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోనియండి. కానీ ఎవరు కూడా అంటే మనసులో ఒక భావన ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి పనిచేయరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటే వెళ్ళిపోనియండి. వచ్చే వాళ్ళు ఎవరైనా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటే రానియండి. ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు. అంటే పార్టీ లైన్ చాలా పకడ్బందీగా ఉంది. బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా తమకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అనే ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోవచ్చు. కేసీఆర్ కూడా అదే విధంగా గత కొన్ని రోజులుగా
ఇటు మొదట ఇటు కరీంనగర్, పెద్దపల్లి, నిన్న ఖమ్మం, మహబూబాద్, ఈ రోజు మహబూబ్ నగర్, కర్నూలు, నాగర్ కర్నూలు సంబంధించి యొక్క పార్లమెంట్ వైద్యుగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో మరి కాసేపట్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సంబంధించి జరగబోతుంది. అక్కడ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇటు నాగర్ కర్నూలు అయినా మహబూబ్ నగర్ అయినా కానీ దానికి కొంతవరకు మాత్రం డిమాండ్ ఉంటుంది. చాలా మంది కూడా తమకు టికెట్ ఇవ్వాల్సిందిగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఎవరికి టికెట్ ఇస్తారనేది మరి కాసేపట్లో అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మధ్యలో ఏముంది అనేది మాత్రం చూస్తే కేంద్ర రాజకీయాలను కొంతవరకు పక్కా పెడుతున్నారు. ఇంకా ప్రస్తుతం మాత్రం ఎంపీ స్థానాలను వీలైనంత ఎక్కువగా గెలుచుకోవడానికి, అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో బీజేపీ ధీటుగా అంటే ఇంకా పార్టీకి ఎటువంటి నష్టం లేదు రాష్ట్రంలో అనేది ఆలోచించే విధంగా, ప్రజలు ఆలోచించే విధంగా కొంత వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పిన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే కేసీఆర్ అంటే మొదట ఉద్యమం నుంచి కావచ్చు 2 సార్లు అధికారంలోకి రావడానికి కూడా వ్యూహాత్మకంగా అనుసరించారు. ఆ విధంగా ఈసారి పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద మాత్రమే ఉందని చెప్పి కూడా ఇటీవల స్పష్టం చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే కేసీఆర్ ఫేస్ తోనే ఈసారి కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే సిట్టింగ్ల మీద ఎటువంటి వ్యతిరేకత లేని కారణంగా వాళ్ళిద్దరికి సిట్టింగ్ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక గతంలో పోటీ చేసినటువంటి కరీంనగర్ పోటీ చేసినట్టు బోయినపల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్, ఆయన బండి కొంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు అని చెప్పి కూడా కొంతవరకు పార్టీ అధిష్టానం ఆలోచించి టికెట్ ఇచ్చింది మరోసారి. అదేవిధంగా పెద్దపల్లిలో మాత్రం వాస్తవానికి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేశ్వరు ఇతర పార్టీలోకి వెళ్ళడంతో బాలకృష్ణ రంగంలో దించరా లేకపోతే కొంతవరకు కొప్పులేశ్వరం దించాలని ఆలోచించినప్పటికీ కూడా కొప్పులేశ్వరం మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంతవరకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన టికెట్ ఇచ్చారు. నామనాయకుడు అయితే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఖమ్మంలో కొంతవరకు పలుకుబడిన కలిగిన వ్యక్తి. ఇక మహబాద్ లో మాలో కవిత కూడా పబ్లిక్ లో కానీ అందరిలో కూడా వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా కీలకంగా రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఆమెకి ఇస్తే కొంతవరకు మరోసారి గెలవడానికి అవకాశం ఉందన్న ఆలోచనతో కేసీఆర్ యొక్క ఈ 4 టికెట్లు ఇచ్చారు. ఈ రోజు ఇచ్చే 2 టికెట్ల విషయాల్లో మాత్రం ఎవరిని ఎంపిక చేస్తారని చూడాలి. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.